మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మరి 2.5 సంవత్సరాల్లో వారి చేసిన పనులు ఏమీ లేక, చేసిన పనులు చెప్పుకోలేక, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో స్పష్టత లేక, ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన, మా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకుడు హరీష్ రావు గారి పైన ఇంకా కూడా బురద జల్లి మరి కాలం గడుపుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే వారి దగ్గర సరుకు లేక, మరి చెప్పేది ఏమీ లేక పదే పదే మరి మాట్లాడిన మాటలు మాట్లాడడం, మరి తిట్టిన తిట్లే తిట్టడం, ఇదే పనిగా పెట్టుకొని ప్రజలను ఇంకా కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలని కూడా ఇంకా కూడా మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వైట్ పేపర్ అంటే వారికి ఒక ముఖ్యమంత్రి కాగానే వారికి ఒక షోకు ఉండే, వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి. నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టంగానే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ హయాంలో వైట్ పేపర్ రిలీజ్ చేసి దానిపైన చర్చ పెట్టే ప్రయత్నం చేసినారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, 2.5 సంవత్సరాలలో మీరు చేసిన పనులేందో దానిపైన ఇమీడియట్గా వైట్ పేపర్ రిలీజ్ చేయండి, దానిపైన చర్చ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సవాల్ విడుస్తూ ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి విషయంలో వచ్చేసరికి, హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి హయాంలో విశ్వనగరంగా పేరు తెచ్చుకొని ప్రగతి వైపు దూసుకుపోయి తెలంగాణ రాష్ట్రానికి మరి ఒక అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణగా హైదరాబాద్ నగరంలో రెవెన్యూ పెంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు దూసుకుపోయినటువంటి సందర్భం. అలాంటి ఒక హైదరాబాద్ నగరం ఒక విశిష్టతని, విశ్వనగరంగా పేరు తెచ్చుకున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తయారు చేస్తున్నటువంటి ఒక ఘనత ఎవరికి లభిస్తుందంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లభిస్తుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి దగ్గర బాధ్యతలు, వారి దగ్గర మున్సిపల్ శాఖ, పురపాలక శాఖ వారి దగ్గరనే ఉన్నది, లా అండ్ ఆర్డర్ కూడా వారి దగ్గరనే ఉన్నది, ముఖ్యమంత్రి హోంశాఖ కూడా వారే నిర్వహిస్తున్నారు, పురపాలక శాఖ వారే నిర్వహిస్తున్నారు, ఇంకా కొన్ని ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్నారు. కానీ ఈరోజు హైదరాబాద్ నగరంలో చెత్త ఎట్టేటువంటి యొక్క దానికి కూడా నోచుకోలేకపోతా ఉన్నది. ఈ యొక్క చెత్త ఎత్తడం కూడా చేతగాని ఒక సీఎం ఇంకా చెత్త మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏం చేసిరు చెప్పరాయా అంటే చెప్పాల్సినటువంటి, అంటే వారికి ఏంటంటే వారి యొక్క వైఫల్యాలని కప్పుపుచ్చుకోవడానికి మరి బీఆర్ఎస్ పైన నిందలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి నిజం మాట్లాడడం ఆయనకు అసలు చాతన్నే కాదండి, డీఎన్ఏనే లేదు, నిజం వాస్తవాలు మాట్లాడి చెప్పేటువంటి ధైర్యం కూడా లేదు వారికి. నిందలు వేయడమే నైజాంగా పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాడు. అయితే ఎవరైనా సరే గత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఏ రకంగా విస్తరించింది, ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏ రకంగా లక్షల కోట్ల రూపాయలు ఆకర్షించింది, పెట్టుబడులు వచ్చినాయి, ఏ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ రకంగా పెరిగినాయో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఈరోజు జీడిపి ర్యాంక్ తీసుకున్నా సరే, ఉపాధి అవకాశాలు తీసుకున్నా సరే, ఏ పారామీటర్లు తీసుకున్నా సరే హైదరాబాద్ నగరం మోస్ట్ లివరబుల్ సిటీగా, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా, జాతీయంగా అంతర్జాతీయంగా ఎన్నో రివార్డులు అందుకున్నటువంటి ఘనత మాకున్నది. ఈరోజు ఈయన హయాంలో ఏమి చేయలేక చేసింది చెప్పుకోలేక మరొక ఆదర్శవంతంగా చూసాం. నిన్న మొన్న వారి మాటలు చూసాం. ఆదర్శవంతంగా ఎవరు తీసుకున్నాడు? నరరూపహంతకుడు. మనం ఎప్పుడు రాక్షసుడు అంటే ఎవరు చూడలే. మనం హిట్లర్ని చూసాం. మళ్ళీ దాని తర్వాత రాక్షసుడు చూస్తున్నామంటే రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. ఈరోజు ఏ రకంగా తనకు తాను పోల్చుకున్నాడు? హైదరాబాద్ నగరాన్ని కూల్చివేతలని, మరి అక్కడ ఇరాన్లో ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధంతో పోల్చుకొని ఆ విధ్వంసంతో నేను ఈ రకంగా పోల్చుతున్నానని చెప్పేసి ఒక ఆనందం, అంటే ఏ రకమైన శాడిజం, ఒక శాడిస్ట్ ఆనందాన్ని పొందుతున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనకి ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి దొరికిండని చెప్పేసి
ఒక ప్రజలు ఏ ఏ ఏ- ఎప్పుడు ఏం పాపం చేసుకున్నామో ఇలాంటి ముఖ్యమంత్రి చూడాల్సినటువంటి మరి అవసరం ఏర్పడ్డది. కాబట్టి అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతా ఉన్నది. మరి ఈరోజు వారు ఈ నగరంని పూర్తిగా గాలికి వదిలేసి, హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా గాలికి వదిలేసి కొత్తగా భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి పొంగనాలు కొడతా ఉన్నాడు. ఆడొక మనిషి లేడు, ఒక పుట్ట లేదు, ఒక గుడి లేదు, ఒక బడి లేదు, ఒక వాడ లేదు, ఎవ్వరు లేడు కూడా లేదు. అలాంటి స్థానికి అంటే 14,000 ఎకరాలు కేసీఆర్ గారు కేవలం దాని ఫార్మా సిటీ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి మరి ఫార్మా కంపెనీలతో పోటీ పడాలని చెప్పి 14,000 ఎకరాలని సేకరిస్తే ఆ రోజు ఏమని అడిగినా పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఫార్మా సిటీని మేము ఇమీడియట్ రాగానే రద్దు చేసి రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తామని చెప్పినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మాట మార్చి దాన్ని భారత్ ఫ్యూచర్ సిటీగా పెడతామని చెప్పి దాంతో భూదందాలు చేస్తూ ఉన్నాడు. పుట్నాలు పల్లీలకి ఇచ్చినట్టు దాన ధర్మాలు చేసుకుంటూ పంచుకుంటూ దాంతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాడు. పోయి జూ పార్క్ పెడతా అంటాడా. ఈ రకమైనటువంటి వైఖరితో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్ లేని సిటీ. వారు అంటా ఉన్నారు నిన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పేసినారు. అసలు నీ సిటీ ఉంటే కదా రద్దు చేస్తారు, ఏ ఉండనే ఉండదు. అది గాలికి 2.5 సంవత్సరాలు పట్టింది ఒక చిన్న బిల్డింగ్ అంటే నీకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అయిన కార్యాలయం ఓపెన్ చేసిండు నిన్న. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తే ఏదో రేకులతో పెంకలతో వేసినట్టు ఉన్నది, చిన్న ఉంది, వస్తే గాలి కొట్టుకోబట్టి ఉంది అది బిల్డింగ్ కూడా. అలాంటిది కట్టి దానితోని న్యూయార్క్, టోక్యో, ఇంకేదో సిటీ పేరు చెప్తున్నాడు, ఏదో సింగపూర్ సిటీలాగా చేస్తారంట దాన్ని. అసలు ఆ సిటీలకి ఈ ఫ్యూచర్ సిటీకి ఏమైనా నక్కకి నాగలంగా తేడా కూడా లేదు. అసలు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దాన్ని న్యూయార్క్ సిటీలోకి చేస్తూ ఉంటాడు. అంటే పిచ్చి ప్రేలాపనలు ఆయన మైండ్ నుండి తెలివిని మాట్లాడుతుండా, తెలివి లేక మాట్లాడుతుండా, తెలిసి మాట్లాడుతుండా, తెలుగుగా మాట్లాడుతుండా, లేకపోతే ఎవరైనా సూచన సలహాలు అడగాలని లేదు. అలాంటి ఫ్యూచర్ సిటీకి గురించి ఆలోచన చేసుకుంటా ఈరోజు ఉన్న నగరాన్ని విస్మరిస్తున్నాడని మా బాధ. సరే 14,000 ఎకరాలలో ఎట్లకెళ్ళి భవిష్యత్తులో, ఎందుకంటే చట్ట ప్రకారం మీకు ఆ భూములన్నీ కూడా కేవలము ఫార్మా సిటీ ఏర్పాటు చేయడానికి ఆన్ కండిషన్గా సేకరించడం జరిగింది. ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తారంటే అక్కడున్నటువంటి రైతులు కొంతమంది హైకోర్టు పోతే హైకోర్టులో చాలా స్పష్టంగా, హైకోర్టు కేసులో ఉంటుంది, హైకోర్టులో చాలా స్పష్టంగా ప్రభుత్వం తరపున నవీన్ మిట్టల్ గారు ఆ రోజు అఫిడవిట్ దాఖలు చేసినాడు హైకోర్టులో. ఈ ఫార్మా సిటీని మేము రద్దు చేయం, చాలా స్పష్టంగా మరి ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పిన ఫార్మా సిటీ మేము రద్దు చేయమని చెప్పి. ఈరోజు వచ్చి మేము భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రజలని మళ్ళొకసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి భారత్ ఫ్యూచర్ సిటీ అనేది కేవలం ఒక భ్రమనే. ఇక్కడ మొత్తం ప్రపంచమంతా కూడా ఇదే ఫ్యూచర్ సిటీని చూస్తారంట. మనిషి లేడు దిక్కులేనా అక్కడ పోయి ఆ భారత్ ఫ్యూచర్ సిటీని చూస్తారంట. చెప్తాను కానీ అంటే ఇంటోళ్ళు ఏమనుకుంటుండే ఏమైనా అర్థం కాదు. ఇంటోళ్ళు అందరూ కూడా నీ చెప్పిందా నిజం అనుకుంటుండే ఏం అర్థం కాదు. ఇంత దిగజారి మాట్లాడడం అనేది సబబు కాదు. దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ అనేది కేవలం భ్రమ మాత్రమే. గతంలో కూడా చెప్పినమైన కలల నగరం కేవలం ఆ పేరు పెట్టుకొని భూదందాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా ప్రజలకు తెలుసు. అది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం మాకున్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మరి దానిపైన వేసే దందాలు బయటపడితే తప్పకుండా భవిష్యత్తులో. కాబట్టి ఈ యొక్క ఫ్యూచర్ సిటీ కేవలం భ్రమణని మాత్రం ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా గాలికి వదిలేసినాడు. ఈరోజు చెత్త ఎత్తడానికి మనుషులు లేరు, స్ట్రీట్ లైట్ పెట్టేటోడు లేడు, దోమల మందు కట్టేటోడు లేకుండే. ఇంత విశాలమైన నగరాన్ని రింగ్ రోడ్ వరకు విస్తరించి ఇలాంటి ఒక అధ్యయనం లేకుండా, ఇలాంటి ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, ఇలాంటి ఒక ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండా, స్టేక్ హోల్డర్స్కి అభిప్రాయం తీసుకోకుండా ఈ హైదరాబాద్ నగరాన్ని రింగ్ రోడ్ వరకు విస్తరించి దీన్ని 3 తుడకలుగా చేసినాడు. పూర్తిగా అశాస్త్రీయంగా చేసినాడు. ఇది అందరం కూడా అన్ని వేదికలపై నిలదీసినాం. ప్రజలు అస్తవ్యస్తలు పడుతూ ఉన్నారు. రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలన్నీ కూడా కార్పొరేషన్లు కలిపి
ప్రజలకు శాపంగా మారింది అది ఈ నిర్ణయం. నీళ్లు లేక, మోరీలు సాగు చేయలేక, కరెంట్ లేక, రోడ్లు సాగు చేయలేక ఒక రూపాయి ఇచ్చింది లేదు ఈ 3 కార్పొరేషన్లకు. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నిర్ణయం పూర్తిగా ప్రజలకు శాపంగా మారినది. కాబట్టి ఇది తప్పకుండా డెఫినెట్గా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం ఖాయం. దీన్ని తప్పకుండా మేము మా పార్టీ అధిష్టానంతో చర్చించి మళ్ళీ సమీక్షించి మరి అవసరమైన నిర్ణయం తీసుకొని కార్పొరేషన్ ఏ రకంగా ఉండాలని చెప్పి దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇదే కాకుండా హైదరాబాద్ నగరంలో మూసీ ప్రక్షాళన అని చెప్పినాడు. మూసీ ప్రక్షాళన ఏం చేస్తున్నాడు ఈరోజు? చేతగాక మళ్ళీ సబ్ కమిటీ వేసినాడు. ఉప ముఖ్యమంత్రి గారితో, శ్రీధర్ బాబు గారితో, ఇంకొక మంత్రితో సబ్ కమిటీ వేసి మళ్ళీ అక్కడ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్వరు కూడా ఒప్పుకుంటలేరు దానికి. మూసీ ప్రక్షాళనకు ఒప్పుకుంటారు కానీ ఈ మూసీ ప్రక్షాళన మీద భూదందాలు చేస్తామంటే ఒప్పుకోమని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలను తిరగబాటు వస్తే, బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే అప్పుడు మళ్ళీ సబ్ కమిటీ వేసి మళ్ళీ అక్కడ ఇళ్ళని డిస్టర్బ్ కాకుండా చేసే ప్రయత్నం చేసి దీనికి కేంద్రం సహకారం లభిస్తలేనంటాడు. చేతగాకుంటే ఎవడేసుకోమని నెత్తి మీద నీ మీద? నీతో చేతగానప్పుడు, నీతో కానప్పుడు నేను ఎవరు తీసుకోమని నిర్ణయం? నీతో దమ్ము ఉంటే, నీతో సత్తా ఉంటే అడుగు ముందుకు వేసేది ఉండే. ఈరోజు మూసి ప్రక్షాళన చేతగాక చేతులు ఎత్తేసి కేంద్రం సహకరిస్తలే అని చెప్పేసి కేంద్రం మీద నెప్ప మూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే రకంగా మెట్రో, హైదరాబాద్ మెట్రో కూడా మేము ఎంత చక్కగా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు పనులు ప్రారంభమైనాయి. ముందుకు పోయే సమయంలో దాన్ని రద్దు చేసినాడు. ఈరోజు మెట్రో మొత్తం రద్దు చేసి మెట్రో మొత్తం ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని ఈరోజు మెట్రో విస్తరించేటువంటి సమయంలో మళ్ళీ కేంద్రం మాకు సహకరిస్తలే అని చెప్తాడు. ఏ పనైనా సరే ఇదే కాదు, ఒడ్లు కొనుగోళ్ల పైన కూడా కేంద్రం సహకరిస్తలే అని చెప్తాడు. అక్కడ తుమ్మిడి పెట్టి కడతామంటే బీజేపీ అక్కడ ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్ ఇస్తలే అని చెప్పి సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఇమేజ్ పూర్తిగా మంట కలిపినాడు ఈ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక సంగతి మర్చిపోతున్నాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఒక ఇమేజ్ ఉండే గతంలోని సంగతి మర్చిపోయి పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విలువని పూర్తిగా మంట కలిపినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. నీకు నిజంగానే కేంద్రం సహకరించకపోతే మెట్రో విషయంలో కానివ్వండి, మూసీ ప్రక్షాళన విషయంలో కానివ్వండి, ఇతర ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాదీక్ష కూర్చోండి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నగర చెందిన ఎమ్మెల్యే అందరం కూడా నీకు పూలదండలేసి మీకు ఖచ్చితంగా మా సంఘీభావం తెలియజేస్తాం. నీకు సత్తా ఉంటే, ధైర్యం ఉంటే, నీకు మొన్న అన్నాడు ఒడ్లు కొనకపోతే పోయి ఇక్కడ హైదరాబాద్ నగరంలో బీజేపీ నాయకులు ఇంటి ముందు ఒడ్లు వస్తాయని చెప్పి కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా సత్తా ఉంటే ఢిల్లీలో పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు ఒడ్లు పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పొంకనాలు కొట్టడం కాదు, ఢిల్లీలో నిరాదీక్ష చేయి, ఆమరణ నిరాదీక్ష చేయి. తప్పకుండా మేము ఉంటాం నీ వెంబడి. అప్పుడు నిన్ను నమ్ముతాం. కేవలం మభ్యపెట్టడానికి మాటలు తప్ప ఇంకోటి ఏమి లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అటు మూసీ విషయంలో కానివ్వండి, ఇటు మెట్రో విషయంలో కానివ్వండి, అటు భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద కాలయాపనే విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవన్నీ లేవనెత్తుతాం. ఈరోజు ఒకటి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు హైదరాబాద్ నగరంలో చేసింది ఏమింది ఒక్క పని అని చెప్పండి. గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహాయ సహకారాలతో హైదరాబాద్ నగరంలో ఎన్నో దగ్గర 67,000 కోట్ల రూపాయలతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ పాస్లు కానివ్వండి, ఎస్ఎన్డిపి నాలాలు కానివ్వండి, అనేక రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ప్రారంభం చేసుకొని ఎన్నో పూర్తి చేసుకొని కొన్ని మిగిలిపోయిన పనులు ఏవైతుంటే అవి పూర్తి చేసి 2.5 సంవత్సరాలు పూర్తి చేసి వాటికి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నావు తప్ప నువ్వు ఒక్క మంచి పని చేసినావు హైదరాబాద్ నగరం అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో 2 BHK 1,00,000 ఇళ్ళు కట్టినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. నువ్వు ఒక్కటంటే ఒక ఇల్లు కట్టినావా? ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఒక్కటంటే ఒక ఇల్లు. నేను ముఖ్యమంత్రి గారు పురపాలక శాఖ మంత్రిగా వారే ఉన్నారు కాబట్టి ఒక్కటంటే ఒక ఇల్లు కట్టినావా అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఒక్క ఇల్లు కట్టినా సరే మీరు వచ్చిన తర్వాత 2 BHK ఒక్క ఇల్లు కట్టినా సరే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఛాలెంజ్ చేసి స్వీకరిస్తావా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి సమాధానం చెప్పండి. మీరు ఈరోజు మీ 2.5 సంవత్సరాలు సినిమా అయిపోయింది మీదిగా. ఫస్ట్ సినిమా చూస్తేనే అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోయింది. ఇక విలన్గా నువ్వే విలన్గా ప్రకటించుకున్నావు. ఇక సెకండ్ హాఫ్లో హీరో దిగుతాడు, ప్రజల తరపున పోరాడతాడు, ఖచ్చితంగా నీకు పరాజయం తప్పదు.
ఫస్ట్ హాఫ్లో మొత్తం నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట నీ అక్రమ కేసులు బనాయించుడు, ప్రజలను ఇబ్బంది పెట్టుడు, కూల్చివేతలు చేసుడు, అరచకలు సృష్టించుడు ఇవన్నీ చూసినాం. మరి ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది. మరి సెకండ్ హాఫ్లో ప్రజలే ఖచ్చితంగా తిరగబడే రోజులు దగ్గర వస్తాయి. తప్పకుండా నేను గుణగడం తప్పదని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించి భారత్ ఫ్యూచర్ సిటీ యొక్క దాంట్లో పడిపోయి మరి ఈ నగరాన్ని విస్మరిస్తుంది, ప్రజలు గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి మీరు ఏం చేస్తున్నారో హైదరాబాద్ నగరానికి శ్వేతపత్రం ఇమ్మీడియట్గా మీ తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.